Hi friends, welcome to my YouTube channel. హాయ్ ఫ్రెండ్స్, ఒక రోజు నేను మంచి నిద్రలో ఉండగా ఒక మంచి కళ వచ్చిందని ఒక గంట సేపు ఎక్కువ నిద్ర ఒకటి ఎవడు కాల్ చేస్తూనే ఉన్నాడు. మనకి ఏదో అప్పు ఉన్నట్టు ఒకటి తిరిగి కాల్ చేస్తున్నాడు. ఎవడా అని చూసే లోపల నా బొమ్మడి కళ్ళుదానికి బయట వెళ్దాం, బైక్ బయట ఉన్న తొందరగా వచ్చే బాగుంటే బైక్ మీద అయితే మేమైతే ఇప్పుడు ముట్టర్స్పల్లిలో ఉన్నాం. ముట్టర్స్పల్లి టు నేమ్ టూర్కి వెళ్ళాలి. సో లొకేషన్ అయితే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, అడ్రస్ మిస్ అవుతాం. మేమైతే ఇప్పుడు ముట్టర్స్పల్లిలో ఉన్న గాంధీ స్టాచ్యూ నుంచి వెళ్తున్నాము. సో గాంధీ స్టాచ్యూ నుంచి జస్ట్ 500 మీటర్స్ మీరు వెళ్ళారంటే స్ట్రేట్ గా సో మీకు ఒక చివరస్తా వస్తుంది సర్కిల్. ఈ సర్కిల్ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తా ఉంటే ఒక అందమైన రింగ్ వస్తుంది. ఆ రింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తా ఉంటే మీకు కొంచెం రైట్ తీసుకున్నారంటే 2 రూట్స్ వస్తాయి. సో ఇదైతే సంగపూర్ రోడ్ అంటారు. ఇక్కడ రైట్ సైడ్ గజ్జోడ్. సో మనం అయితే వెళ్లాల్సింది అయితే లెఫ్ట్ సైడ్. సో సంగపూర్ రోడ్ అంటారు. సో సంగపూర్ రోడ్ వచ్చేసి జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. మనం ఇక్కడ కొంచెం ఫాస్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ నుంచి రైట్ కొడితే గజ్జల్, లెఫ్ట్ కొడితే నేమ్ టూర్. మీరు లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక స్కూల్ కనబడుతుంది. ఆ స్కూల్ వచ్చేసి ఎస్సీ గౌడ్. అయితే మనం కళ్ళు తాగడానికి వెళ్తున్నామా లేకపోతే స్కూల్కి వెళ్తున్నామా అంటే లేదు, మా బొమ్మడికి స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయంట. సో స్కూల్ డేస్ లో చాలా మంది ఎంజాయ్ చేసి ఉండొచ్చు కదా, మీ ఫ్రెండ్స్ కానీ చిల్ప్స్ అసలు ఏదో ఒకటి ఉంటాయి కదా మీకు కూడా. సో ఉంటే కామెంట్ చేయండి. సో ఇదైతే గౌట్ ఎస్సీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి దీంట్లో. సో ఇది మా బొమ్మడిది వాళ్ళ స్కూల్. సో ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాడంట వాడు. అయితే స్కూల్ డేస్ మళ్ళీ వస్తే బాగుండు బావ అంటే, స్కూల్ డేస్ మళ్ళీ రావు మచ్చా, నువ్వు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలని నేను చెప్పాను. నిజమే కదా ఫ్రెండ్స్, స్కూల్ డేస్ మళ్ళీ పోతే మళ్ళీ రావు. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి మనమే సరే. ఆ స్కూల్ డేస్ మళ్ళీ గుర్తు వెనకకి రావాలంటే కూడా అసలు రాలేవు కూడా. స్కూల్ నుంచి లెఫ్ట్ వచ్చిన తర్వాత సంగపూర్ మెయిన్ రోడ్. సో సంగపూర్ లో ఒక మంచి దర్గా ఉంది. సో దాని వేరే లెవెల్. సో ఇక్కడ నుంచి అయితే ఫ్రెండ్స్ ఈ రోజు మనం అయితే కళ్ళడానికి వెళ్తున్నాం. సో కళ్ళు అంటే కొంతమంది చీప్ చూస్తుంటారు, కళ్ళు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం కొద్దిగా. మొత్తానికి మనం విలేజ్ లోకి ఎంటర్ అయ్యాం. సో విలేజ్ నుంచి మనము ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం చెట్లకు వచ్చేసాం. చెట్లు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ, పక్కన పొలాలు చూసారు ఫ్రెండ్స్, వేరే లెవెల్. సిటీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడ కొట్టం లెక్క ఉంది కదా, ఇది కోళ్ళ ఫార్మ్ టైప్ లో. అక్కడ మాత్రం తాటికలు దొరుకుతుంది. సో మనం కావాల్సింది ఈతకల్కి వెళ్తున్నాం ఈ రోజు అయితే మనము. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టఫ్ మాత్రం నార్మల్ గా ఉన్నాయి. సో మీకు ఈ నాన్ వెజ్ కావాలంటే సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ వీకెండ్ లో ఒక్కసారి మీ ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకోండి ఈ చెట్లలోకి. సో చెట్లలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, చాలా పీస్ఫుల్ మైండ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోతారు. అయితే ఫ్రెండ్స్ ఇలాంటి వీకెండ్స్ లో ఒకసారి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి మీ ఫ్రెండ్స్ తోటి. చాలా ఎంజాయ్మెంట్, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ. అయితే ఫ్రెండ్స్ నా పర్సనల్ ఒపీనియన్, ఎవరైతే స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారో వీకెండ్స్ లో ఇక్కడ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుతూ ఉంటారు. వెళ్తున్నప్పుడు మాత్రం ఊతూ వెళ్తూ ఉంటారు. ఎందుకు కామెంట్ వేసుకోండి. అయితే ఫ్రెండ్స్ మన గజ్వేల్ నుంచి నేమ్ టూర్ రావడానికి కారణం ఒకటి, మా బొమ్మడికి తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. సో చెట్టు మీద కళ్ళు మీకు తీసిస్తా, తీయటి కళ్ళు. సో మీరైతే రండి నా దగ్గరికి అని కాల్ చేశాడు. అయితే ఫ్రెండ్స్ మేము మార్నింగ్ 7 o'clock వెళ్తే ఇక్కడికి వచ్చేవరకు 8 అయింది. అయితే ఫ్రెండ్స్ అతను చెప్పిన లొకేషన్ కి మేము వెళ్ళిన లొకేషన్ కి కొంచెం మిస్ మ్యాచ్ అయ్యింది. సో మేము ఇక్కడ నేచర్ అయితే ఎంజాయ్ చేసాము, కొంచెం లొకేషన్ మిస్ మ్యాచ్ అయినా కూడా. మెయిన్గా ఒరి చైన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ కట్ట మీదకి వెళ్ళమని చెప్పారు. సో కట్ట మీదకి వచ్చేసాము. అక్కడికి వెళ్ళగానే సో ఈ కట్ట దగ్గరికి వచ్చిన కాల్ చేయమని చెప్పారు. సో మేము కట్ట దగ్గరికి వచ్చేసాము. సో చెరువు పక్కనే కట్ట ఉంది. చూసారు ఫ్రెండ్స్, చెట్టు మీద డైరెక్ట్ గా కళ్ళు ఇస్తున్నారు డైరెక్ట్ గా. అయితే మా కన్నా చెప్పింది ఏంటంటే కొంతమంది స్వీట్నెస్ రావడం కోసం చక్కెర వాటర్ మిక్స్ చేసి అక్కడ పెడతాము. నేను అలాంటివి అయితే చేయను. సో మీకోసం ఫ్రెష్ గా తీసిస్తున్నా అని చెప్పాడు మాకైతే. నేనైతే అది వినగానే అన్నకైతే థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే ఫ్రెష్ కళ్ళు దొరకడం చాలా కష్టం. నేను చెప్పిన మీరే అటు పోయినట్టు అనిపించింది. అక్కడ అటు సైడ్ పోయినాం, అటు సైడ్ వేరు చూసి నేను వాళ్ళు అటు పోయారు ఇటు రమ్మని చెప్పని చెప్పి నేను. అయితే ఫ్రెండ్స్ ఆ చెట్టు నుంచి కళ్ళు ఎలా కారుతుందో చూడండి. మీకైతే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో మీకోసం ఇది రికార్డ్ చేశాను. ఏమని చెప్పాలి, ఇక్కడ కళ్ళు కారపోతుంది, నేను గ్లాస్ పట్టబోతున్నా. వీలైతే మీరు రండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడైతే స్టఫ్ అయితే దొరకదు. ఓన్లీ పాపడాలు, సంథింగ్ మురుకులు ఇలాంటి స్నాక్స్ దొరుకుతాయి కానీ ఇక్కడైతే ఎలాంటి స్టఫ్ అయితే దొరకదు మీకు. హీరో ఫ్రెండ్స్ అక్కడైతే కలుకుండలు అయితే దింపేశారు. సో నురుగు ఉంటుంది. సో నురుగు కామన్. సో దానిలో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, డైరెక్ట్ తాగడానికి రాదు. సో ఇతను ఏమన్నాడంటే జాలి పెట్టుకుని తాగండి, ఎలాంటి పురుగులు కూడా రావని చెప్పారు మాకైతే. చూసారు కదా ఫ్రెండ్స్ కళ్ళు మాత్రం ఎలా ఉందో లోపల. సో లొట్టికి ఇలాంటి జాలి పెట్టారు కదా, ఇది ఎలా వర్క్ అవుతుందో నీకు అది కూడా చూపిస్తాను. సో కళ్ళు మాత్రం ఇలా ఉంది. ఏమో ఇది ఒకటైతే ఒకటి. చూసారు కదా ఫ్రెండ్స్ కళ్ళు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో, వాటర్ కంటే నీట్గా ఉంది అక్కడ. చేసేదే మీ ఓన్ కోసం బయట విడుదల సంవత్సరం నాది కళ్ళు అవుతుంది.
నీకు రేపు పెళ్లి సంబంధాలు వస్తాయి కదా వాడు యోగి ఇలా అంటాడు. రీల్స్ సేవ్ చేసుకుని వస్తాయి, అది వచ్చేది చూపిస్తుంది. ఇక ఓ 5:30కి లేచాం అన్న. 5:30 లేచి 6:30 వరకు లేను. ఎవ్వరు రాలేమో వచ్చినప్పుడు. నువ్వే 8 చలో మచ్చా తీసుకో. వస్తాం మచ్చా, యూట్యూబ్లో చూస్తాం మరి ఇంకా యూట్యూబ్ ఎవరిదా ఛానల్ తీసుకో. తీసుకుంటా తీసుకుంటా. Oh my god. అదో తాగు మచ్చా. ఇటు పడుతుంది. ఉండదు కింద అయిపోయింది అక్కడికి మొత్తం వస్తుంది రా, కింద పోతుంది కదా. సార్ నేను